ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీ రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. భగవంతుని దయవల్ల, గురుకృప దయవల్ల, అందరి దయవల్ల ముందుగా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర లాగానే ఇప్పుడు మనం శ్రీ గజానన లీలామృతం అనే ఒక అవధూత గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనకి అవకాశం ఇచ్చిన గజానన మహారాజ్ వారికి ఎంతో ధన్యవాదములు. ఈ పారాయణం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ సరస్వతీదేవికి, విఘ్నేశ్వరుడికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ప్రస్తావన. శ్రీమంతులు ఎవరయ్యా అంటే నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ లేక మహాత్ముల యొక్కయు అవధూతల యొక్కయు చరిత్ర పారాయణ చేస్తూ వారి సన్నిధిని అనుభవిస్తూ ఎవరైతే ఉంటారో వారే శ్రీమంతులు. ధన సముపార్జన చేసి గొప్పగా కోట్లు కూడబెట్టిన వారు శ్రీమంతులు కారు. ఎందుకనగా అది భౌతిక ధనము కాబట్టి చంచలము. చంచలము అనగా కదిలిపోవుచుండెను. అస్థిరము. అటువంటి అస్థిరమైన ధనమును కూడబెట్టుకొనుటలో జనులు జీవింతవంతయు శ్రమిస్తున్నారు. భౌతిక ధనమున్నా లేకున్నా మహాత్ముల చరిత్రల పారాయణల ద్వారా సంపాదించబడిన పుణ్యం అనే ధనము శాశ్వతముగా నిలిచి మీ జన్మ జన్మాంతరములకు ఆధ్యాత్మిక జీవన విధానమునకు సహకరించగలదని శాస్త్రం చెబుతున్నది. కోటీశ్వరులు ఎవరయ్యా అంటే నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నవారే కోటీశ్వరులు అని చెప్తున్నారండి. ఈ ధనం అనేది శాశ్వతం కాదు, అశాశ్వతం. ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అది అస్థిరమైనది. అటువంటిది కాకుండా అలా ధనము ఉన్నవారు ధనవంతులు కాకుండా నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ ఎవరైతే ఉంటారో వారు శ్రీమంతులు అని చెబుతున్నారు. శ్రీ గజానన మహారాజ్ వారు సాక్షాత్ దత్తస్వరూపులే. వారి నివాసమైన షేగాం మహాపుణ్యక్షేత్రమైనది. మహాత్ముల చరిత్రలు గంగానది వలె పాపములు నిర్మూలించునవి, చంద్రకాంతి వలె చల్లదనము ఇచ్చునవి, కల్పవృక్షముల వలె కామితములు ఇచ్చునవని వానిని చిత్తశుద్ధితో పారాయణ చేసి ఎందరో పునీతులైనారు, పవిత్రులైనారు, కర్మబంధాల నుండి ముక్తులైనారు, సంసార బడవాగ్ను నుండి రక్షించబడినారు. ఇటువంటి ఎన్నో విధములైన శుభములను కూర్చున్నది మరియు మీ సంకల్పములకు విఘ్నములు రాకుండా కాపాడి మీ మనోరథములను సఫలం చేయున్నది అగు ఈ గ్రంథరాజమును శ్రీ గజానన లీలామృతమును పారాయణ చేసిన వారికి సకల పురుషార్థములు లభించునుగాక. శ్రీ గజాననుల స్మరణ ద్వారా వారి కృపకు సర్వులు పాత్రులగుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాము. అందరిపై శ్రీ స్వామి గజాననుల కృపారస్ము వర్షించుగాక. మన భారతీయ ఆధ్యాత్మిక సారస్వతంలో గురుచరిత్రకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. గురుచరిత్ర అంటే ఆషామాషి గ్రంథాలు కావు, అవి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు. ఆధ్యాత్మిక అంటే ఆత్మకు సంబంధించింది. ఆత్మ అంటే జీవాత్మ. జీవాత్మ అంటే ఈ శరీరం. అంటే దీన్ని యాతనా శరీరం అని, సూక్ష్మ శరీరం అని అంటారు. ఈ సూక్ష్మ శరీరం పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయంతో కూడి ఉంటుంది. అంటే ఆత్మ జీవాత్మ అండి. జీవాత్మ అంటే ఈ ఫిజికల్ బాడీ. ఈ ఆత్మకు ఫిజికల్ బాడీకు మధ్య రిలేషన్ ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఫిజికల్ బాడీ దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే
పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంటే ఈ శరీరంతో మనం ఏదైతే చేస్తామో, ఏ పనులైతే మనం మనస్ఫూర్తిగా కానీ బుద్ధితో, చిత్తంతో, అహంకారం లేకుండా చేస్తామో, ఈ శరీరం ద్వారా మనకి కనెక్ట్ అయ్యి అది ఆత్మకు సంబంధం ఉంటుందన్నమాట. ఆత్మకి జీవాత్మకి సంబంధం ఉంది. ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడని, ఆ ఆత్మజ్ఞానాన్ని సాధించుకోమని జీవులను జాగృతం చేస్తున్నది. ఈ ఆత్మజ్ఞానం పొందాలంటే గురువంటూ ఒకరు ఉండాలి. గురువంటే మార్గదర్శి. సాధన ఎట్లా చేయాలో శిష్యుడికి బోధించి, ఆ సాధనలో వచ్చే ఆటంకాలను ఎలా తొలగించుకోవాలో సూచిస్తూ గమ్యాన్ని చేర్చగలిగేవాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ ముగ్గురు మూర్తుల గురు స్వరూపమే కనుక గురువు త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపం అవుతున్నాడు. అటువంటి శ్రీ గురునకు నేను నమస్కరిస్తున్నాను. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అని గురు గాయత్రి ఈ సత్యాన్నే ప్రకటిస్తుంది. మొట్టమొదట పరమాత్మ నుండి పరమాత్మ అంశంగా వెలువడిన జీవుడు భూపతనం కాగానే మాయా శృంఖలాల్లో తగులుకొని తానెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, తిరిగి ఎక్కడికి పోవాలో అవన్నీ మర్చిపోయి ఎండమాముల్ని చూచి జలమన్న భ్రాంతితో మృగం ఎట్లా దానికోసం పరిగెత్తుతూ ఉంటుందో అలా విషయ సుఖాలను నిజ సుఖాలుగా భ్రమించి వాటి వెంబడిపడి పోతున్నాడు. తాను భ్రాంతి పడుతున్నాననే సత్యం తెలుసుకుంటేనే కదా మళ్ళీ తాను వెనక్కి తిరిగి వచ్చేది. జ్ఞానాగ్నిని కప్పిన మాయా రూపమైన బూడిదను తొలగించి జీవుడిలో తిరిగి జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేయటానికి పరమాత్మ గురుదేవ రూపంగా ఈ భూమిపై అవతరించాడు, దత్తాత్రేయ స్వరూపంగా. అంటే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, మనం ఎలా వచ్చామో, తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం మర్చిపోయి ఈ మాయా ప్రపంచంలో ఈ విషయ సుఖాల పట్ల వ్యామోహం చెంది మనం దేనికి వచ్చామనేది మర్చిపోతున్నాం. మనం దాన్ని తెలుసుకోవాలంటే, మనం ఎవరు అని తెలుసుకోవాలంటే ఆ పరమాత్మ ఈ అవధూతల ద్వారా గురు పరంపర, గురుదేవ రూపంగా ఈ భూమిపై అవతరిస్తూ వస్తున్నారన్నమాట. ఏ అవతార పురుషుడికి లేని గురుదేవ అన్న విశేషణాన్ని ధరించి తనది దుష్ట శిక్షణ కోసం వచ్చిన అవతారం కాదని, జనుల్లోని దౌష్ట్యాన్ని రూపుమాపటానికి వచ్చిన అవతారమని మానవులకు సద్బోధ చేసి తామెవరో తెలుసుకునేటట్లు చేసి సన్మార్గ ప్రవర్తకులుగా ముముక్షువులుగా మారిపోయేటట్లు చేసి కైవల్య ప్రాప్తులు చేయటానికి ఈ అవతారం దాల్చవలసి వచ్చిందని స్పష్టం చేశారు ఆయన. ఇప్పుడు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారం తాలుస్తారు కదండి. అలానే ఈ గురువు అనేవారు దేనికి వచ్చారంటే మనం దేనినైతే తెలుసుకోవాలి, మనం ముక్తిని ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ గురువు అనేవారు, ఈ అవధూతలు, ఈ దత్తాత్రేయ స్వామి వారు పరంపర కొనసాగిస్తూ అవధూతల రూపంలో మనందరికీ కూడా మనం తిరిగి ముక్తిని పొంది భగవంతుని ఎలా చేరుకోవాలి అనే దానికోసం ఈ గురువు అనేవారు గురు పరంపర కొనసాగుతూ ఈ భూమిని యోగ భూమిగా వర్ధిల్లేటట్లు చేస్తున్నది. ప్రతి ఒక్క భగవంతుడు కూడా దుష్ట శిక్షణ కోసం అవతారం దాలుస్తారు కదండి. గురువు మాత్రం దుష్ట శిక్షణ కోసం కాకుండా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు పయనింపచేసి మనల్ని ముక్తి మార్గంలో నడిపించటానికి, చివరికి ఆ భగవంతునిలో ఎలా ఐక్యం చెంది ముక్తిని పొందుతామో తెలియపరచడానికి గురువు అనేవాళ్ళు ఈ భూమి మీద అవతరిస్తూ, ఇప్పటికీ కూడా అవతరిస్తూ మనందరికీ సహాయపడుతూ వచ్చారు. మనందరం తెలుసుకోవాలన్న జ్ఞానంతో వారు అవతరిస్తూ ఉన్నారు. విషయ సుఖాల పట్ల విసుగు పుట్టి వ్యాకుల చిత్తుడై అలమటించే జీవుడికి దయామయుడైన ఆ గురు పరమాత్మే రక్షకుడవుతున్నాడు. మానవుల తాపత్రయాన్ని పోగొట్టడానికి అత్యంత ఆనందం ప్రసాదిస్తున్నాడు. అవధూతలు జీవులను ఉద్ధరించటం కోసం పరమాత్మే ఆ గురువుల రూపంతో అవతరిస్తున్నాడు. భగవంతుడు మహర్షులకు ధ్యాన బలం వలన వారి హృదయాలకు
వారి హృదయాలకు మాత్రమే గోచరిస్తున్నాడు. భగవంతుడు మహర్షులకు ధ్యాన బలం వలన వారి హృదయాలకు మాత్రమే గోచరిస్తున్నాడు. అటువంటి తపోనిష్ట ఈ కాలంలో ఎవరికీ సాధ్యం కాదు. కనుక జీవుల పట్ల ఆయనకున్న అపార దయచేత వారందరికీ తాను లభ్యమయ్యేందుకు పరిపూర్ణమైన మహాత్ముల రూపంతో ఎల్లప్పుడూ భూమిపైన సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఋషులు వీళ్ళందరూ కూడా ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి సమాధి స్థితిలోకి వెళితే వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రానికి ఆ భగవంతుడు కనిపిస్తాడండి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ కాలంలో ఎవరూ అలా చేయడం సాధ్యం కావట్లేదు. కనుక ఈ అవధూతలు గురువులు అనేవారు మనందరికీ కనిపిస్తూ ఫిజికల్గా కనిపిస్తూ కూడా వాళ్ళ మహత్యాన్ని చెబుతూ మనందరినీ కూడా జ్ఞాన మార్గంలో నడిపించటానికి వారు ఈ భూమిపైన సంచరిస్తూ ఉన్నారు అని అర్థం అన్నమాట. లోకోద్ధరణ కోసం భూమి యందు అంతటా గురు రూపాలు వహిస్తున్నాడు. పతికుడు నీడ కోసం మహావృక్షాన్ని ఎట్లా ఆశ్రయిస్తాడో అట్లా ఆత్మసుఖం కోసం ప్రతి వాడు సాధు సంతల దగ్గరికి పోయి వాళ్ళను ఆశ్రయించాలి. సాధువులను ఆశ్రయించాలి, అవధూతలను ఆశ్రయించి వారు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాలి. బాబావారు, దత్తాత్రేయ స్వామి వారు, శ్రీపాద వల్లభుల వారు, నృసింహ సరస్వతి వారు, ఎంతోమంది అవధూతలు ఉన్నారు కదండి. వారందరూ చెప్పిన మార్గంలో నడిచి మనం వారు ఏదైతే చేయమన్నారో అవి చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ చివరికి ఆ భగవంతునిలో ఐక్యం అవ్వాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఉండటానికి సాధు సంతసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఆశ్రయించాలి. ఆ మహాత్ముని మనలాంటి మనిషేనన్న భావం కలిగి ఆయన శక్తిని మనం తక్కువగా మన కొలబద్ద ప్రకారం మన అంచనా వేస్తుంటాం, పెన్నిధిని కోల్పోతుంటాం, ఆ తర్వాత పశ్చాత్తాపడుతుంటాం. అంటే ఇప్పుడు భగవంతుడు వీళ్ళందరూ మనం చూస్తూ ఆభరణాలు ధరించి ఇలా ఉండటం వల్ల మనం వాళ్ళని అంటే మనం సినిమాల ద్వారా చూసిన మన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏదైనా అలా చూసాం కాబట్టి మనం వారిని భగవంతునిగా భావిస్తున్నాం. ఇప్పుడు ఈ అవధూతలు అలా లేరు కదండి. చాలా చూడటానికి చాలా చాలా సాధారణ మనుషులు కూడా కాదు, అంతకంటే ఇదిగా దిగంబరులుగా ఉండి గడ్డం పెంచి ఇలా ఉండడం వలన వారు మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ మనం అజ్ఞానం చేత వాళ్ళని అలా తక్కువగా చూస్తూ ఉంటాం. అలా మనం ఎంచకుండా వారు ఎక్కడి నుండి వచ్చారు, వారి తల్లిదండ్రులు ఏంటి అని మనం ఏమీ తెలిసి అడగాలకుండా మనం వారి యొక్క జ్ఞానాన్ని మాత్రమే సంపాదించాలి. వారి యొక్క ఆరాలను తీయకూడదు. అది చాలా తప్పండి. అలా మనం చేసి బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా ఉండటానికి గురువు అనేవాడు ఎలా ఉంటాడో, ఆయన ఎట్లా సేవించాలో, ఆయన కృప ఎలా పొందాలో ఈ మొదలైన విషయాలన్నీ గురు చరిత్రలు మనకు వెల్లడిస్తాయి. ఒకసారి సాంస్కృతి మహర్షి దత్తాత్రేయ స్వామిని చూచి, స్వామి మీరు అవధూత అంటున్నారు, ఆయన్ని గుర్తుపట్టడం ఎలా, ఆయన లక్షణాలు ఏమిటి అని అడిగితే ఆ స్వాముల వారు అవధూత అనే పదంలోని ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని వివరిస్తూ అక్షరతత్వాత్, అవధూతలో ఫస్ట్ అక్షరం ఆ అండి, ఆ అంటే అక్షరత్వాత్, వా అంటే వరణ్యత్వాత్, దూత సంసార బంధనాత్, తత్వమస్యాది లక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే అని నిర్వచించాడు. అంటే అక్షరుడు అంటే నాశనం కానివాడు, వరేణ్యుడు అంటే బ్రహ్మనిష్ఠులలో శ్రేష్ఠుడు, దూత సంసార బంధనుడు అంటే సంసార బంధనాల్లో నుంచి విముక్తి పొందినవాడు, తత్వమస్యాది లక్ష్యుడు అంటే తత్వమసి మొదలైన చతుర్విధ మహావాక్యాలకు లక్ష్యమైనవాడు. ఈ 4 గుణగుణాలు కలిగి ఎవరు ఉంటారో వారు అవధూత. వారికి నాశనం లేదు, వాళ్ళు బ్రహ్మనిష్ఠులలో శ్రేష్ఠుడు, మనకి ఈ సంసార బంధన నుండి విముక్తి కలిగించేవారు, తత్వమసి అనే లక్షణాలను మనకి కలిగించేవారు అవధూత అండి అని దత్తాత్రేయుల వారు అవధూత అంటే ఎవరో అర్థం వివరించి చెప్పారు. అప్పుడు సాంస్కృతిక అర్థమే మనస్సు తేలికైంది వారికి. గురుభక్తి కలిగిన వాళ్లకు ఏ కొరత ఉండదు. గురుమూర్తి తన భక్తుణ్ణి ఎప్పుడు ఉపేక్షించడు. గురువంటే దయా సముద్రుడు. ఆయనకు కోపం వచ్చిందనుకోవటం పొరపాటు, అది వట్టి నటన.
పరీక్ష. గురుపాద సేవ దొరకటం మామూలు విషయం కాదు. అది జన్మాంతర మహాపుణ్య ఫలితం. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం అంటుంది గురుగీత. ఈ లీలామృతం దత్తాత్రేయ అవతారమైన శ్రీ గజానన మహారాజు దివ్య ఆశీస్సులను మనకు ప్రసాదించి ఈ అవధూత అనుగ్రహానికి మనల్ని పాత్రులను చేసి మన జీవితాలలో సుఖశాంతులు నింపుతాయని మనసారా ఆశిస్తున్నాను. కాబట్టి గురు మహాత్ముల జీవితాలలోని ఘట్టాలే మనకు కరదీపాలు. వాటిని ఆధారంగానే ఆధ్యాత్మిక జీవన మార్గంలో నడిచి గమ్యం చేరాలి. అంతేగాక సద్గురు చరిత్రల పారాయణ చిత్తశుద్ధి కలిగి ఘోరాతి ఘోరమైన పాపకర్మలు నిర్మూలం అవుతాయని శ్రీ గురు చరిత్ర ద్వారాను మరియు అనేక మంది మహాత్ముల చరిత్రల ద్వారాను తెలియవస్తున్నది. సకల శుభములు నొసగే శ్రీ సమర్థ గజానన లీలామృతం పానము చేత అందరూ సాంసారిక, ఆర్థిక, అనారోగ్య, శారీరక, మానసిక రుగ్మతలకు బాపుకొని అందరూ సంసార మృత్యు భయం నుండి దూరమగుదురుగాక. సకల విఘ్నములను తొలగించి శ్రీ గజాననుల వారి సంకల్పములను నెరవేర్చుదురుగాక అని శ్రీ గజానన సమర్థ సద్గురు దేవుని పాదార విందములను మొక్కుచున్నాను. సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ ఇదంతా కూడా శ్రీ గజానన లీలామృతంలో ప్రస్తావన మీరు యూట్యూబ్ లో వినాలి అని అనుకుంటే శుభం. గురుదేవ దత్త దత్తార్పణం. వినగలరు.